ప్రైజ్లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం. ఇది ద్వితీయ ఉపదేశ ఖండము 4వ అధ్యాయము 31వ లేఖనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. దేవుడు స్పష్టంగా మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరికి కనికరం ఉన్నా కనికరము లేకపోయినా మరి మన దేవుడైన యెహోవా కనికరం కలిగినటువంటి దేవుడు. అందుకే ఎప్పుడు కూడా మనం చెయ్యి విడిచి ఆయన వదలని స్థితిలో ఉంటాడు. దేవుడు ఈ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నా మనం మాత్రం ఇతరులపై ఆధారపడుతున్నాం, ఇతరులపై జీవిస్తున్నాం, ఇతరులను ఆనుకొని జీవిస్తున్నాం. కానీ దేవుణ్ణి ఆనుకొని ఏ దినము కూడా జీవించలేకపోతున్నాం. అందుకే ప్రభువులు వారు అంటున్నారు, ఆయన కనికరమును మనం పొందుకోవాలంటే మొదటగా ఆయన మనం ప్రేమించేవారిగా ఉండాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా ఉండాలి, ఆయన మీద విశ్వాసం చూపేవారిగా ఉండాలి. అట్టి వారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని చేయి విడువుడు. ఈ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అలా ఇప్పటి వరకు లేనట్లయితే ఇక ముందైనా సరే ఆ రీతిగా ఉందాం, ఆయన యొక్క కనికరం పొందుకునే వారుగా ఉందాం అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభా, ఈ దినమని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును ఇదో ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. అంతేకాదు ప్రభా, ఇదిగో నేను ఎన్నడూ నీ బిడ్డలను చేయి విడవకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేయి పట్టుకొని నడిపించడానికి కృప చూపమని, అలాగే వీరందరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకుని జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.